ప్రైస్లాడండి. దేవుని నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రార్థన చేసుకుని ఈరోజు జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఈ యొక్క సాయంకాలం వేళ చల్లని వేళ కొద్దిసేపు మీ జీవం కలిగిన వాక్యం ధ్యానం చేయబోతుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటున్నాం తండ్రి యేసయ్య. మీరు మా అందరితో మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన మా అందరితో మీరే సంభాషించి మాట్లాడి ముచ్చటించి మా యొక్క వేదన బాధలన్నింటినీ తొలగించి మాకు మీ సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహించి మీ నామాన్ని హెచ్చించుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందామండి. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచుగా బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న చోట ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టు వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద రాలి అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. వారి మీదట అపోస్తులైన ఆ యొక్క శిష్యులు ఆ యొక్క యేసుక్రీస్తు మరణించిన తర్వాత వారందరూ యూదులకి భయపడి ఒక మేడగదిలో కూర్చొని బిక్కుమంటూ బాధపడుతూ వారు అందరూ ఆ మేడగదిలో కూర్చొని ప్రార్థించుచుండగా ఆకాశము నుండి ఒక ధ్వని రాగా వారందరూ కూడా మిక్కిలి భయపడ్డారట. అయితే అప్పుడు అందరూ కూడా ఆకాశం నుండి పరిశుద్ధాత్మ వాళ్ళ మీద వ్రాలినప్పుడు దిగినప్పుడు వారందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడుచు దేవుణ్ణి స్తుతించారట. ఈరోజు ఆ యొక్క పరిశుద్ధాత్ముడు ఆ పెంతెకోస్తు పండగ దినం అంటే ఈరోజు అపోస్తులందరూ కూర్చొని మేడ గదిలో ప్రార్థించగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిన రోజు కాబట్టి ఈరోజు అంతా కూడా ప్రపంచ ప్రార్థనా దినోత్సవంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని సందులో కొందరు సంఘంగా కూడుకొని, కొందరు కొద్దిమందిగా కూడుకొని, కొంతమంది అందరూ కలిసి కూడుకొని ఆ పరిశుద్ధాత్మను ఆరాధన చేసే దినంగా అందరూ కూడా ఉంటారండి. ఎందుకంటే ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ఏమనుంది, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది. ఏంటంటే ఆత్మ పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలో మాట్లాడటం ప్రారంభించారట. కాబట్టి మనము కూడా జీవము కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కురిచినప్పుడు మనము కూడా శక్తిని పొందుకుంటాం, బలాన్ని పొందుకుంటాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదును నేనేమౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏమౌదును నేనేమౌదును
మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఈ యొక్క సాయంకాలం వేళ చల్లని వేళ మీ యొక్క పాదాల చెంత చేరి ఈ విధంగా మిమ్మల్ని ఎలుగెత్తి స్తుతించి కీర్తించి మహిమపరిచి ఘనపరుచుకునే బిడ్డగా మీ యొక్క పాదాల చెంత చేరి ప్రార్థన చేసుకునేవారుగా మీరు మాకిచ్చి ఉన్న ఈ యొక్క సమయాన్ని, ధన్యతను, భాగ్యాన్ని, తరుణాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దైవమా, మీకే నాయన సాయంకాలపు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ మా జీవితంలో మీరు నెరవేర్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేడైన క్రీస్తు నామములో వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థనలో మనవులు నీకే సమర్పిస్తూ మరి ఓసారి నాయన మా యొక్క తెలుగు రాష్ట్రాలను, మా యొక్క భారతదేశాన్ని దీవించిన నాయన. అలాగే నాయన యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నారు తండ్రి. యెరూషలేమా నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాకని ప్రార్థన చేయించున్నాం తండ్రి. రాబో రోజుల్లో నాయన యెరూషలేము నాయన ప్రపంచ ఆర్థిక రాజధానిలో వర్ధిల్లే కృపను అనుగ్రహించి మా అందరి ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేడైన క్రీస్తు నామములో వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థనలో మనవులు అన్ని నీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వీటన్నిటికీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. వీటన్నిటికీ యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అందరికి వందనాలండి. ఇట్లు ఆంధ్ర తెలంగాణ క్రైస్తవ సమితి అధ్యక్షులైనటువంటి ఉనిపెంట శ్రీనివాసరెడ్డి అందరూ మరి ఒకసారి వందనాలండి. ఆమేన్.